కేసీఆర్ కి మరొక నోటీస్ ఇవ్వబోతోంది సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి ఇవాళ మినహాయింపు కోరారు. సో రేపు విచారణ కోసం మరొక నోటీస్ ని ఇవాళ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. నోటీస్ ఎక్కడిస్తారన్న అంశంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. మళ్లీ నందినగర్ అడ్రస్ కే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇవాళ హాజరు కాలేనని ఇప్పటికే సిట్ కి కేసీఆర్ లేఖ రాశారు. మొత్తం 7 అంశాలని ఆయన లేఖలో పొందుపరిచారు. 65 ఏళ్లు పైబడ్డ వాళ్లు ఎక్కడుంటే అక్కడే విచారించాలని కేసీఆర్ ఆ లేఖలో రాసుకొచ్చారు. ఎలాంటి నోటీసులనైనా కూడా ఫామ్ హౌస్ కే పంపించాలని కేటీఆర్ అందులో కోరారు. కేసీఆర్ కి ఇచ్చిన సిట్ నోటీసులు చెల్లవన్నారు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరపు న్యాయవాది మోహిత్ రావు. సిఆర్పీసీ నిబంధనలకి వ్యతిరేకంగా నోటీసులు ఇచ్చారని, చట్టబద్ధంగా ఆంక్షలు ఉన్నందున కేసీఆర్ కి నోటీసులు ఇవ్వలేరన్నారు. అసలు కేసీఆర్ ని విచారించే హక్కే సిట్ కి లేదన్నారు మోహిత్ రావు. దీనిపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. అసలు ఈ సిట్ నోటీసులు వ్యాలిడేనా, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ కేసులో. సో ఈ నోటీసులకి లీగల్గా చెల్లుబాటు అవుతాయా, ఈ నోటీసులు ఎట్లా చూస్తుంది? అండ్ హైదరాబాద్ జ్యూరిడిక్షన్ లేదా ఎర్రవల్లి ఎక్కడ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది? లీగల్గా మీరు ఏం చెప్తారు? సో లీగల్గా మీరు చూసుకున్నట్లయితే సిట్ ఇచ్చిన నోటీసు చెల్లదు. అది సిఆర్పిసి 160 నిబంధనలకు వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది, అందుకని ఆ నోటీస్ చెల్లదు. అండ్ ఇంకొకటి, ఐ జస్ట్ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ క్లియర్, సిట్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వలేరు. ఒక చట్టబద్ధమైన రెస్ట్రిక్షన్ ఉంది, దాని ప్రకారంగా కేసీఆర్ గారికి వారు నోటీసులు ఇవ్వలేరు. అండ్ వాళ్ళు అనుకున్నట్టు ఒకవేళ 160 సిఆర్పిసి ప్రకారం నోటీసులు వాళ్ళు ఇవ్వాలనుకున్నా కూడా అది ఇవ్వలేరని నేను అంటున్నాను. ఒకవేళ వాళ్ళు ఇవ్వాలనుకున్నా కూడా తను ఎర్రవల్లిలో ఉంటారు కాబట్టి ఎర్రవల్లిలోనే వాళ్ళు ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ గారిని హైదరాబాద్కి వచ్చి మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఎగ్జామిన్ చేస్తాము అనడానికి వీల్లేదు. హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, సంతోష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెళ్ళి కోఆపరేట్ చేశారు. కానీ కేసీఆర్ గారి పక్షంలో ఆయన ఉన్న ఈ కేసులో, కేసీఆర్ గారి కేసులో సిట్ అధికారులు వారికి నోటీస్ ఇవ్వలేరు. అది ఎందుకు ఇవ్వలేదో నేను కొన్ని విషయాలు చెప్పలేను, కానీ చట్టబద్ధంగా దేర్ ఇస్ అ రిస్ట్రిక్షన్. కేసీఆర్ గారికి వాళ్ళు నోటీసులు ఇవ్వలేరు. అంటే ఆయన వయసు రీత్యా కూడా కొన్ని ఉన్నాయి. సుప్రీంకోర్టుకి సంబంధించి ఇచ్చిన గైడ్లైన్స్ ఆధారంగా వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి ఎంక్వైరీ చేయొచ్చు అని చెప్పి ఉన్నాయి. సో ఆ దిశలో ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఒకటండి, గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇవ్వలేదు, స్టాట్యూట్లోనే క్లియర్గా ఉంది, లెజిస్లేషన్లోనే క్లియర్గా ఉంది. 65 ఇయర్స్ పైబడ్డ వాళ్ళని వారి నివాసానికి వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో రెసిడెన్స్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్, ఎగ్జామినేషన్ చేయాలి. అదొక ఎత్తు అయితే, అది కాకుండా కూడా మిగతా రిస్ట్రిక్షన్స్ కూడా క్రిమినల్ లాలో ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ప్రకారం సిట్ అధికారులు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వలేరు. ఆల్రెడీ చెప్పానండి, దిస్ ఇస్ నథింగ్ బట్ పొలిటికల్ హరాస్మెంట్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అయినాక వీళ్ళు ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ అని పేరిట 2 ఏళ్ళు కాలయాపన చేశారు. 2 ఏళ్ల తర్వాత ఒక విట్నెస్ని పిలుస్తున్నారంటే మీరు 2 ఏళ్ళు ఏం చేశారు ఇన్వెస్టిగేషన్ అన్నది కూడా ప్రజలకు తెలియాలి. ఇన్వెస్టిగేషన్ పేరిట ఏడాది తరబడి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, హరాస్ చేస్తాము, అపోజిషన్ లీడర్లను పిలుస్తామంటే కుదరదు. సో ఎన్నో కేసులలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి, బీఆర్ఎస్ అధినేతకి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇచ్చిన నోటీసులు చెల్లవు అని చెప్తున్నారు. దానికి సంబంధించి కొన్ని చట్టబద్ధమైన నిబంధనలు ఉన్నాయంటున్నారు. అవి ఏంటి అనేది ఆయన స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ కూడా ఈ నోటీసులు ఎట్టి పరిస్థితుల్లో చెల్లవు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ విధంగా నోటీసులు, ఎంక్వైరీలు ఇస్తున్నారు. గతంలో ఇటువంటి కేసుల్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన పరిస్థితి కూడా ఉంది అంటున్నారు. భవిష్యత్తులో ఒకవేళ లీగల్ బ్యాటిల్ చేస్తే కనుక వాటిని కూడా కోర్టులో ప్రస్తావిస్తామని చెప్పి బీఆర్ఎస్ తరపు న్యాయవాది మోహిత్ రావు చెప్తున్నారు. ప్రభుత్వం గోపీకృష్ణ, TV9 న్యూఢిల్లీ.